వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశంలో అసలు ఏం జరుగుతోంది? ఒక పక్క నుంచి మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం హై టెన్షన్లో కొనసాగుతోంది. అమెరికా ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ అతలాకుతలమవుతుంది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గేది లేదు అంటూ యుద్ధ వాతావరణాన్ని మరింత ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో భారతదేశం నుంచి 1000 కోట్ల విరాళం షియా ముస్లింలు ఇరాన్కి అందించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. వి విల్ నెవర్ ఫర్గెట్ యువర్ సపోర్ట్ అంటూ ఇరాన్ అంబసీ షియా ముస్లింలకు సంబంధించి భారతీయుల దాతృత్వానికి సంబంధించి మాట్లాడుతున్నారు. కానీ ఇదే దాతృత్వం ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ జరిగిన ఘోరాలప్పుడు, ఇక్కడ వచ్చిన విపత్తులప్పుడు ఎందుకు లేకపోయింది అంటూ జాతీయవాద సమాజం అంతా ఈరోజు ప్రశ్నిస్తుంది. షియా ముస్లింలు ఇరాన్కి భారీ మద్దతు తెలియజేస్తున్నారు. ఒక పక్క నుంచి అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అతలాకుతలమవుతుంది. ఇప్పటికే భారతదేశం ఇరాన్కి సపోర్ట్గా మాట్లాడలేదు అంటూ కాశ్మీర్లో చాలా పెద్ద ఎత్తున నిరసనలను చూసాము. అలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా చాలా పెద్ద ఎత్తున ర్యాలీలను, నిరసనలను చూసాము. అయితే ఒక పక్కన జాతీయవాదమా లేకపోతే మతతత్వమా అనే భావనలో షియా ముస్లింలు ఎటువైపు నిలబడ్డారు అంటే మతవాదం వైపు మాత్రమే నిలబడ్డారు. జాతీయవాదం కంటే కూడా వీళ్ళు మత భావనలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనేది కనపడింది అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా అయితే వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఇరాన్ని కోలుకోలేని దెబ్బతీశామని అమెరికా గర్వంతో ఉంది. ఇక దాడులతో ఇరాన్లో భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇక ఇరాన్కి మద్దతుగా కాశ్మీర్లో ప్రజలు విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. లక్షల విలువైన ఆభరణాలను విరాళంగా మహిళలు ఇస్తున్నారు. ఒక మహిళ తన భర్త చనిపోయి విడోగా మారిన తర్వాత తన భర్త తన కోసం ప్రేమగా చేయించిన నగలను కూడా ఈరోజు ఇరాన్ ముస్లింల కోసం దానం చేసేశారు అనంటే వీరి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. శ్రీనగర్, అనంతనాగ్, బడ్గామ్, కార్గిల్, లడఖ్లో విరాళాల సేకరణ అయితే మొదలైంది. అంతేకాదు పెంపుడు జంతువులను కూడా, అంటే మేకలు, దూడలు లాంటివి, మేకప్ పిల్లలు ఇలాంటి వాటిని కూడా విరాళంగా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. 1000 కోట్ల విరాళాలు అందించాలని కాశ్మీర్ షియా ముస్లింలు ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారనే చెప్పొచ్చు. ఇండియా వ్యాప్తంగా కూడా 1000 కోట్లు ఇరాన్ కోసము విరాళాలు సేకరించడమే వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే గతంలో మనం చూసాం, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా ఇరాన్కి మద్దతుగా చాలా భారీ ఎత్తున ర్యాలీలు జరిగాయి. కాశ్మీర్లో అయితే ఏకంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇక్కడ భారతదేశం వాళ్ళు బ్రతుకుతున్న దేశం ఇది. ఈ దేశం వాళ్లకు మైనారిటీలుగా అనేక ఫలాలను ఇచ్చింది. ఈ దేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత చాలా ధైర్యంతో భారతదేశంలో ముస్లింలు బ్రతుకుతున్నారు. కానీ ఇక్కడ ఆస్తులను ధ్వంసం చేస్తూ, జాతీయవాదాన్ని అపహాస్యం చేస్తూ, ఇక్కడ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఇరాన్కి మద్దతుగా నిలవడం ఏ విధంగా చూడాలి? మీకు ఇరాన్ మీద ప్రేమ ఉంటే ఇరాన్కి మీరు ఏం చేసినా పర్లేదు. కానీ మరి గతంలో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఈ దేశంలో బ్రతుకుతూ మీరు ఏం ఆలోచించారు? కాశ్మీర్లో ఇరాన్ కోసం ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారంటే మీకు భారతదేశము, జాతీయవాదము, నా దేశం అనే భావజాలం లేదా అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. అంతేకాదు భర్త చనిపోయిన మహిళలు, విడోలు నగలను ఇవ్వడం, చిన్న చిన్న పిల్లలు కూడా పిక్కీ బ్యాగ్స్ని విరాళంగా ఇవ్వడం చూస్తుంటే వీళ్ళు జాతీయవాదం కంటే కూడా మతం వైపు ఎక్కువగా నిలబడతారా అనేది మరొకసారి నిరూపితమైంది అనే విషయం కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది జాతీయవాదమా లేకపోతే మతతత్వవాదమా, దీన్ని ఏ విధంగా చూడాలి అంటూ కూడా ప్రశ్నిస్తున్నది చూస్తున్నాం. కాశ్మీర్కే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక సార్లు సంక్షోభం వచ్చింది. ఆ టైంలో మరి విరాళాలు ఏం సేకరించారు? మైనారిటీలుగా ముస్లింలు ఉన్నారు అని చెప్తున్న వాళ్ళకి సంబంధించి స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు, లేకపోతే కనీస అవసరాలు లేవు అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇదే విధంగా విరాళాలు సేకరించాలి, భారతదేశంలో అభివృద్ధికి మా వంతుగా సహాయం చేయాలి, ఇంట్లో నా భర్త చనిపోయిన తర్వాత బీరువాలో ఉన్న నగలు ఏం చేస్తాయి, వాటిని భారతదేశం అభివృద్ధి కోసం ఇస్తామని ఏ రోజు ఆలోచించని వాళ్ళు ఈరోజు ఇరాన్కి సంబంధించి ఆలోచిస్తున్నారు అనంటే వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ ఆలోచన తీరు ఏ విధంగా ఉంది అనేది తేటతెల్లమవుతుందనే విషయం చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇదే కాదు, పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు నీ మతం ఏంటి అని అడిగి చంపినప్పుడు ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఆపరేషన్ సింధూర్ టైంలో విజయాన్ని సాధించిన భారత సైనికులకు వాళ్ళ సైనిక అభివృద్ధి కోసం ఫండింగ్ రూపంలో వీళ్ళేమన్నా చెల్లించారా?
చాలాసార్లు ఆ జమ్మూ కాశ్మీర్తో సహా భారతదేశ వ్యాప్తంగా కూడా సంక్షోభం వచ్చింది. సంక్షోభ టైంలో, కరోనా టైంలో ఎవరైనా ఏదైనా దేశం కోసం చేశారా వీళ్ళు అంటే ఏ రోజు వీళ్ళు దేశం కోసం చేసింది కనిపించలేదు. కాశ్మీర్లో భారతదేశానికి సంబంధించిన ఎంబ్లామ్ని ధ్వంసం చేస్తారు. భారత మాతకు నమస్కారం చేయడం వీళ్ళు ఒప్పుకోరు. వందే మాతరాన్ని ఆలపించడానికి ససేమిరా అంటారు. కానీ ఈరోజు ఇరాన్ కోసం మద్దతుగా నిలవడం ఎలా చూడాలి? ఇది ఎంతవరకు సమంజసం? ఇది మానవతావాదం అని చెప్పి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. ఇందులో మతవాదం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. షియా ముస్లింలు ఇరాన్ ప్రభుత్వానికి అండగా నిలవడం కోసం చాలా ముందుకెళ్తున్నారు. వీళ్ళలో మతం అనేది తప్ప ఎక్కడా కూడా జాతీయవాదం అనే భావన కనిపించట్లేదు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాదు బాలీవుడ్కి సంబంధించిన ఒక నటి కూడా ఇంత భారీ ఎత్తున ఇరాన్కి విరాళాలు వెళ్లడంపై షాకింగ్కు గురవుతున్నారు. ఇరాన్లో పరిస్థితులు తనకు పూర్తిగా తెలుసునని, ఇరాన్ నుంచి ఆ పరిస్థితులు తట్టుకోలేక ఆ దేశం వదిలి పారిపోయి వచ్చినట్టుగా కూడా కొన్ని సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. ఆ నటి కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. నిజంగా నటే కాదు, ఈరోజు భారతదేశంలోని చాలా మంది షాక్కి గురవుతున్నారు. ఇరాన్కి మద్దతుగా ఎవరు? ముస్లింలు, మైనారిటీలు అని చెప్తోంది. 1000 కోట్ల విరాళాలు సేకరించగలిగారు. కొంతమంది కలిస్తేనే 1000 కోట్ల విరాళాలు వచ్చినాయి అంటే ఇంకా వాళ్ళు మైనారిటీలు ఏంటి? వాళ్ళు ఇంకా ఆర్థికంగా వెనకబడి ఉండడం ఏంటి ఈ దేశంలో? అంటే ఆర్థికంగా వెనకబడినట్టు భారతదేశంలోని ఫలాలను అనుభవించుకుంటూ జాతీయవాదాన్ని తుంగలో తొక్కి ఈరోజు మతవాదము అనే దానితో ఇరాన్కి సహకారంగా నిలుస్తున్నారా? ఇది మానవత్వమే అయితే మిగిలిన విషయాల్లో వీళ్ళెందుకు స్పందించలేదు? అంటే మిగిలిన విషయాల్లో స్పందించకుండా ఈరోజు స్పందించిన విధానాన్ని ఓన్లీ మానవత్వంగా ఎలా తీసుకోగలుగుతామంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? ఇరాన్ ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున భారతదేశంలో మద్దతు రావడం, ముఖ్యంగా షియా ముస్లిమ్స్ వీళ్ళకి అండగా నిలవడాన్ని ఏ విధంగా చూస్తున్నారు? వాళ్ళ మనసులలో జాతీయవాదం ఉంటుందా లేకపోతే మతవాదం ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. ప్రతి వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాలను పంచుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.